అల్లం పేస్ట్ ఎప్పుడు వేస్తావు? వేస్తుందిలే. అల్లం పేస్ట్ వేసేసా. కుట్టింది వేసావా ప్యాకెట్దా? సొంతగా తయారు చేసింది వేసావా? మీ ఇంట్లోనే తయారు చేసావా? టమాటాలు అంటాయి మీ అమ్మ చెప్తా ఉంది. 24 గంటలు వంట రూమ్లోనే ఉంటావే. ఉదయం నుంచి ఎన్ని రకాలు చేసావు చెప్పమా? చేపల ఫ్రై ఏది పెట్టున్నా నేను. ఇడ్లీ, చట్నీ, తర్వాత ఇప్పుడు చికెన్. అన్నం అయితే వండలా? అన్నం వేడి వండుకోవచ్చులని అన్ని రకాలు చేస్తున్నావు. గ్యాస్ ఉంటుంది అయిపోద్దా? తినేదానికే కదా చేసుకునే, కష్టపడేది ఎంత. కనీసం కోటేశ్వర్లు ఇంట్లో కూడా ఇస్తున్నామని ఆడావిడి ఉండదే. కోటేశ్వర్లు వాళ్ళు వేరు, మనం వేరేం కాదు. కాకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే మన దగ్గర. అబ్బా ఏం లాజిక్ చెప్పావు. ఈ లాజిక్కే నీకు 100 మంది సబ్స్క్రైబర్లు వచ్చేస్తారు. పో ఇప్పుడే ఒక సబ్స్క్రైబ్ చేయమని చెప్పిన, నేనే చెప్పుకున్నా. నువ్వే ఎవరికి? మా మామకి. మీ మామకి చెప్పావా? సబ్స్క్రైబ్ చేయమని అయితే అడగకూడదు. మీ అమ్మ చికెన్ కూడా పెట్టింది కదా, దాంట్లో ఉప్పు వేసింది, మళ్ళీ నువ్వు ఉప్పు వేసేస్తున్నావు. గ్రేవీకి పడాలనా? ఓకే. ఆ బాండిల్ ఏముంది మళ్ళా? చేపల ఫ్రై. ఎండు చేపలా పచ్చి చేపలా? ఎండు చేపలు పప్పులోకి వడియాలు తిన్నావు కదా నువ్వు, అందుకని. ఓ మర్చిపోయినా, మధ్యాహ్నం తినింది కదా అది. ఇంకా ఉంది చేపల. మాడు వాసన వస్తుందా? మూత పెడతావు, మాడు వాసన వస్తుందంటే తిప్పుతూ ఉంటారు మసాలా వేస్తే. అవును, సిమ్లో పెట్టుకో. సిమ్లోనే పెట్టున్నా. అన్నిటి కరెక్ట్గా సమాధానం చెప్తున్నావే. ఎట్ట రావట్లేదు సమాధానం? కరెక్ట్గా చెప్తున్నావే. రేవతితో? ఆహా, ఇది కూడా తెలుసుకోండి అయ్యా. రేవతితో అంత ఈజీ కాదు. ఏమైంది? ఎందుకు వస్తుంది? అయిందమ్మా మీ చికెన్ కూర? అబ్బా గుమ్మగుమ్మలు వాసన రాకుండా చికెన్ అనేది. ఉప్పు ఉందా చూసుకున్నా? ఉత్త నూనె పోసుకున్నావమ్మా. అడుగుని ఒక ముక్క తింటే కానీ అర్థం కాదు. సూపర్గా వచ్చింది. ఓకే, ఎంజాయ్ అనమాట. అయితే అన్నీ రెడీ అవుతున్నాయి. స్నానం చేయటం, తినటం. సరే ఉంటా అయితే.